శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి గారు మహేష్ బాబు హీరోగా మూవీ వారణాసి అనే సినిమాని టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది. 15,000. కన్ఫర్మా? అవును సార్, అవును గురువు గారు. ఈ రోజు ఆల్రెడీ అంటే అది ఏదో ఎక్స్పెక్టెడ్ అని విన్నాం. అచ్చా, కన్ఫర్మ్ అయితే ఓకే. సినిమా పేరు వారణాసి, మహేష్ బాబు గారిని రాముళ్లా చూపించబోతున్నాను అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సినిమా పేరు వారణాసి. సో మహేష్ బాబు యాజ్ రామా, రాజమౌళి డ్రామా. ఓకే మామ. ఓకే. సంగీతం ఎలాగా? మన కీరవాణిగా. అవును, కీరవాణి గారు. కీరవాణి లాంటి తెలివైనోడు కూడా బైబిల్ చదవకపోవడం వలన బుర్ర తక్కువ మాటలు మాట్లాడడం దుర్మార్గం కదా. అంటే రాజమౌళి గారు మాట్లాడుతూ విజయేంద్ర ప్రసాద్ గారు స్పీచ్ ఇచ్చారు ఒక 5 minutes. ఆయన చాలా ఇవ్వాలి గురువు గారు. చాలా సార్లు జై శ్రీరామ్ అని ఆయన స్పీచ్ ని ముగించడం జరిగింది. అట్లానే రాజమౌళి గారు కూడా అక్కడ ఆయన అనుకున్న ట్రైలర్ లేట్ అవటంతో జై హనుమాన్ అని మా ఫాదరు మా భార్య ఎప్పుడు అంటూ ఉంటారు. వాళ్ళు అనగానే ఇది ప్లే అవుతుంది అని ఒక మాట మాట్లాడారు. అది ఎవరన్నారు ఈ మాటలు? రాజమౌళి గారు. జై హనుమాన్ అని వాళ్ళ అమ్మగారు అంటారా? వాళ్ళ ఫాదర్ విజేంద్ర వర్మ గారు, వారి భార్య రమా గారు. ఇద్దరికి కూడా హనుమాన్ అంటే చాలా ఇష్టము. ఆయన పేరు చెప్పగానే ట్రైలర్ స్టార్ట్ అవుతుందేమో చూద్దాము అనగానే అక్కడ ట్రైలర్ స్టార్ట్ అయింది. చిత్రం చెప్పనా? ఇవాళ మధ్యాహ్నం మేము హోమం దగ్గర కూర్చున్నప్పుడు రామాయణం గురించి అదే మేము చదువుతాం కదా, ఆ బుక్కుల్లో లక్ష్మణుడు ఆయన కోపం టాపిక్ వచ్చింది. రాజమౌళి ఎలాంటివాడో ఏమో అది పక్కన పెడితే ఆయనతో గొప్ప స్టేట్మెంట్ ఉంది అని నేను వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ అన్నాను. రాజమౌళి ఎప్పుడో ఒక 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో మీరు గమనించండి అని ఓ మంచి అనాలిసిస్ చేశాడు. భలే నచ్చుద్ది, నాకు తెగ నచ్చాడు రాజమౌళి ఆ విషయంలో. ఆయన అనాలిసిస్ ఏంటంటే, మీరు చూడండి, మన దేశంలో ప్రతి 5 కిలోమీటర్లకి ఓ రామాలయం ఉంటుంది. ఓ 50కో 60 100 కిలోమీటర్లకు కృష్ణుడి గుడి ఉంటుంది. మీరు కృష్ణుని ఏమన్నా అంటే పెద్ద రియాక్ట్ అవ్వరు. మీరు రాముడిని అన్నారా ఊరుకోరు అన్నాడు. ఆయన అనాలిసిస్ కరెక్ట్. ఎందుకంటే రాముడు అలా మన హృదయం అయిపోయాడు. ఇది సోల్ ఆఫ్ అవర్ ధర్మ, సోల్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం రాజమౌళిని తలుచుకున్నాం. సో రాజమౌళి ఇది అచ్చా ఇవాళ ట్రైలర్ అమ్మా, టీజరా? సారీ, సినిమా షూటింగ్ టైటిల్ లాంచ్ చేశారు గురువు గారు. సినిమా టైటిల్ ని లాంచ్ చేశారు. సారీ, నాట్ టీజర్, టైటిల్ కదా. ఓకే ఓకే. సో షూటింగ్ మేబీ ఇస్ గోయింగ్ ఆన్. yes, వారణాసిగా ఫిక్స్ అయిపోయింది. అచ్చా, అదే ఊహలుగా ఉండేవి. సో వారణాసి మూవీ ఇస్ గోయింగ్ టు a pan India movie, global movie, pan world movie. Oh, శభాష్ రాజమౌళి, వండర్ఫుల్. ఓకే, వండర్ఫుల్. కావాలి. ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే, అంటే సినిమా మనకు నచ్చదు కానీ యానిమల్ అది పేరేంటి మన వంగ. ఇక్కడ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే గురుగారు, ఎప్పుడు కూడా ఒక ఏనుగు పైన లేదంటే గుర్రాల పైన వీటిపైన ఒక హీరోని రావటం చూపిస్తారు, హీరో ఎలివేషన్. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం గోమాత పైన మహేష్ బాబు గారు కూర్చొని త్రిశూలం పట్టుకొని వస్తూ ఉంటారు. అంటే గోమాత కాదు, ఎద్దు. నంది టైప్ నంది పైన ఆయన కూర్చొని త్రిశూలం పట్టుకొని, అదే ఇక మెయిన్. అంటే ఆయన అంటే నా క్వశ్చన్, మహేష్ బాబు ఇన్ ప్యాంట్ అండ్ షర్ట్? అవును గురుగారు. ఓకే. వారణాసి మీద మేబీ మూవీ బేస్డ్ ఆన్ కాశీ. అది తెలీదు గురుగారు, మనకి తెలియదు. ఓకే. మొత్తం సో
ఓకే, మొత్తానికి బేస్డ్ ఆన్ ధర్మ ఎస్ అని మనం ఫీల్ అవుతాం. దట్స్ గుడ్. ఇప్పుడు నేను ఒక హ్యాపీ న్యూస్ చెప్తాను. అదేంటంటే ఈ వంగ ఏం పేరు, ఆయన పేరు రెడ్డి, అర్జున్ రెడ్డి తీశాడు కదా, సందీప్ రెడ్డి వంగ యానిమల్ సూపర్ హిట్. ఇప్పుడు ఏదో అల్లు అర్జున్తో కదా, ఇంకోటి ఏదో దాని పేరు 3 అక్షరాలు, ఏదో 3 అక్షరాల్లో వచ్చింది కొంచెం, స్పిరిట్. యాస్. ఇక్కడ తెలుగు వాళ్ళు డైరెక్టర్లు ఒక రేంజ్లో సినిమాల విషయంలో ప్రపంచాన్ని దున్నేస్తున్నారు. ఇండియా వరకైతే దున్నేస్తున్నారు, మామూలుగా లేదుగా. ఓ త్రిబుల్ కావచ్చు, ఓ యానిమల్ కావచ్చు, ఇంకెవరున్నారమ్మా డైరెక్టర్లో ఇలాగా పాన్ ఇండియా? ఇంకా పుష్ప ఉందనుకోండి కానీ. సో వాళ్ళ పిల్ల ఏదో సినిమా తీసిందే, గాంధీ చెట్టు ఏదో పెరుగు చెట్టు, గాంధీ చెట్టు, గాంధీ తాత చెట్టు, దానికి అవార్డు కూడా వచ్చింది కదా. సో ఆ అమ్మాయి పేరు సుకృతి. అవును గురుగారు. హర్ మూవీ అబౌట్ ప్రకృతి. హర్ ఫాదర్ మూవీ ఈజ్ ఓన్లీ వికృతి. అది మన దుష్కృతి, ఏం చేయలేం. ఇక్కడ ఎవరో లోకేష్ అంట. లోకేష్ గారు ఏంటి ఎంతకి మీదే మతం సార్? ఇక్కడ ఎవరో కిషోర్ గారు, దేవుడి మీద మనసు లగ్నం అవ్వట్లేదు సార్, సలహా ఇవ్వండి గురూజీ. ఓంకారం రోజు ఒక 10 నిమిషాలు చేయండి సార్. జయరాజ్ కొనికిరి, ఎవరో గొర్రె, ఊరికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, భాషకు ఒక దేవుడు ఉండడు, సృష్టికర్త ఒకడే. వాడి పేరు చెప్పండి సార్, వాడిని ఏమని పిలవాలి చెప్పండి సార్. ఇంకా అయిపోయాయి. గురుగారు, ఇక్కడ తిరుపతిలో నెయ్యి కల్తీ గురించి గత గవర్నమెంట్ లో మీకు తెలిసిందే. దాని విచారణలో భాగంగా సాక్షాత్తు ధర్మారెడ్డే కల్తీ జరిగిందని ఒప్పుకోవటం, అప్రూవర్ గా మారారు అన్న విషయం కూడా తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందువల్ల ఇంత సడన్ గా ఇంత త్వరగా పరివర్తన రావటం ఆయనలో? దాని పరివర్తన అంటారా, భయంతో అంటారా? బలిదానమ్మా. ఒక్క నిమిషమ్మా. ఆఫ్టర్ వారణాసి రిలీజ్ తెలుగువారు ప్రపంచ సినిమాని శాసించనున్నారు, ఇది పక్కా. టైటిల్ రిలీజ్ గూస్ బంప్స్. ఎవరో మన మాటలు విని కలివిరి నాగేంద్ర 20వ తారీఖు. విశ్వాస్ కుమార్ గారు గోవు బిడ్డ. మంచిదే కదా సార్, గావో విశ్వస్య మాతర, లోకానికే తల్లి. ఎందుకు మీరెవరు బిడ్డ సార్? మీ నాన్నగారి పేరు చెప్పండి సార్. ఏసులాగా నలుగురు ఉంటే నలుగురు 4 పేర్లు చెప్పండి సార్. ఎవ్వడు రాడమ్మా, ఎవడు ఆడి నెంబర్ ఇవ్వడం, మనం నెంబర్ ఇచ్చినాడు రాడు, కేవలం తిట్టడం వరకు మాత్రమే. సార్ చెప్పండి, మీ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ గారు ఏంటి ఏంటి? యా క్రేజీ బీన్, యా అగ్రీ. ప్రశాంత్ నీల్ అండ్ కాంతా రిషబ్ శెట్టి, నో డౌట్, నో డౌట్, వీ అప్రిషియేట్. ఊరికే అంటే మనం తెలుగు టాపిక్ మాట్లాడాం, నాకు వాళ్ళ మైండ్లోకి వచ్చారు. అప్పుడే మళ్ళీ మనం సౌత్ ఇండియా అనే పదం వాడకూడదు. చాలా అద్భుతమైన ఆన్సరు. ఎవరిచ్చారో ఆన్సర్ నాకు గుర్తులేదు, చెప్తాను ఒక్క నిమిషం. అమ్మా సాయి దీపక్ తెలుసు కదా? తెలుసు గురుగా. నువ్వు ఒకసారి ఇంటర్వ్యూ చేయమ్మా, నువ్వు లేక మీ ఆయన. బంగారు కొండ, అసలు మామూలుడు కాదు. తెలుగు ఎత్నే తమిళనాడులో పుట్టాడేమో, బంగారం అంతే. అతను అన్నాడు, ఎవరు ఓవైసీతో మాట్లాడుతూ, యు ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఏదో అంటే, నో, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇండియా, నో సౌత్ ఇండియా, నో నార్త్ ఇండియా, నో ఈస్టర్న్ ఇండియా, సౌత్ ఇండియా, ఓన్లీ వన్ ఇండియా. అది అది అమ్మా, నువ్వు ఇది పూర్తి చేయి. ఈయన అచ్చా ఓకే అమ్మా. ఇమానియల్ గారు అంటున్నారు, ఎస్ సార్, నేను నమ్ముతున్న యేసుక్రీస్తుని కానీ వేరొకళ్ళు నమ్మవలసిన అవసరం లేదు. భక్తి అనేది వ్యక్తిగతమే. నేను చెప్తున్నాను, నా పేరు గుర్తుపెట్టుకోండి. లవ్ యూ సార్, థ్యాంక్ యూ.
లవ్ యూ సార్. మీరు ఎప్పుడన్నా నా మెసెంజర్లోకి వస్తే నెంబర్ ఇస్తాను, వీ కెన్ డిస్కస్ సార్. ఇమ్మాన్యుయల్ నెంబర్ పెట్టమండి. వద్దులే బాబిరెడ్డి గారు, గొర్రె అంటేనే పిరికిది. మీరు ఇక్కడ నెంబర్ పెట్టమంటే ఇంకేమన్నా వద్దు, అందుకే మెసెంజర్లో ఇమ్మన్నా. మీరు భయపెట్టకండి గొర్రెల్ని, నేను భయపెట్టి మీరు భయపెట్టి ఎందుకు సార్ పాపం, పడుకునేవాడు గొర్రెల్ని. అమ్మ నువ్వు రారా. ఇప్పుడు మన నెయ్యి దగ్గరికి వద్దాం. నువ్వు ముందే అడుగుతావు అనుకున్నా, అసలు 3 రోజులు పట్టింది ఆ రోజు స్పందిద్దామంటే. నాకేమో ఈ దీపోత్సవాలు అర్ధరాత్రి. అమ్మ ఒక్క నిమిషం, హాట్ టాపిక్ వచ్చింది ఇక్కడ. ప్రశాంత్ కుమార్ గురువుగారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి గొర్రె, ఇప్పుడు నన్ను వదిలేయండి, దేవుడు అలాంటి ప్రేమను అనుమతించడని అన్నారు అంటుంది. నేనేం చేయాలి? అదృష్టవంతుడుయా, వదిలే గొర్రెని వదలని బాధ ఏంటి? అమ్మ ఏదో ఫోన్ వచ్చింది, పేరు పడలేదు. హరే కృష్ణ అండి, ఎవరు? ఏ ఊరండి? ఏం పేరు? అలాగే ఏం పేరు నాన్న? సాయి. ఓకే అమ్మా. అమ్మ ఇప్పుడు నెయ్యి విషయంలో ఇక అమ్మ ఇక్కడ ఇమ్మాన్యుయల్ గారు రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, మీరు చూపించిన ఆ ప్రేమకి, మీరు ఇచ్చిన సమాధానానికి, మీరు నాకు కేటాయించిన సమయానికి. సార్ నేను ఒక్క మాట నమ్ముతాను ఇమ్మాన్యుయల్ గారు, యు కెనాట్ వాష్ మడ్ విత్ మడ్. యు అగ్రీ? నేను బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తానంటే, జస్ట్ ఆ నూతి కప్పల్లా జీవిస్తారు, అది రాంగ్. దేవుడు మహాశక్తివంతుడు, దేవుడు చాలా అన్లిమిటెడ్. అనోరణీయాన్ మహతో మహియాన్ అంటుంది వేదం. ఆయన అణువుల కన్నా అణువు, చాలా విశ్వం కంటే పెద్దవాడు, చాలా గొప్పవాడు. అటువంటి వాడిని లిమిట్ చేసేసి వాడిని ఎలాగే పిలవాలి, యేసు నమ్మబతే నరకానికి పోతారు. ఏం సరిది? ఎవరైనా వెళ్ళొచ్చాడా? ఎందుకు సార్, నా పూర్వీకులు గొప్పవాళ్ళు, నేను చెప్పగలను. ఇమ్మాన్యుయల్ గారు మీరు చెప్పండి. ఇంకో పాయింట్ చెప్తున్నాను. ఈ దేశం గొప్పది బికాజ్ ఆఫ్ భగవద్గీత, బికాజ్ ఆఫ్ భాగవతం, బికాజ్ ఆఫ్ భారతం, బికాజ్ ఆఫ్ రామాయణం, బికాజ్ ఆఫ్ తిరుమల, బికాజ్ ఆఫ్ బదరి, బికాజ్ ఆఫ్ కేదార్, బికాజ్ ఆఫ్ గోదావరి, బికాజ్ ఆఫ్ గంగా, బికాజ్ ఆఫ్ యమున, బికాజ్ ఆఫ్ భీష్మ, బికాజ్ ఆఫ్ వ్యాస, బికాజ్ ఆఫ్ వాల్మీకి. దిస్ కంట్రీ గ్రేట్ not because of Islam, not because of Christianity. This country get ruined because of the both religions of this Pashandas. అమ్మా, సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, అతను యాక్చువల్గా అయితే ఈ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ నెమ్మదిగా చేస్తుంది. చాలా మందికి ఫాస్ట్గా చేసేయాలని కోరుకుంది. బట్ హారిక, కొంచెమన్నా బుర్ర ఉందా తల్లి? అమ్మా హారిక, నీకు బుర్ర ఉందా? అబద్ధం ఆడద్దురా అని చెప్పాను, అది గొడవ ఎలా అవుతుందన్న. హానెస్టీగా బతకండి నేను చెప్పాను, అది గొడవ ఎలా అవుతుందన్న. ఇది పనికిమాల పుస్తకం అని దాని మీద నిలబడి ఉన్నాను. ఇది ఎవరికి అవసరం చెప్పు? దేనికి కావాలి చెప్పు? విడగొట్టే పుస్తకం మనకు అవసరమా? విడగొట్టే మతం మనకు అవసరమా? చెప్పు తల్లి. హారిక బంగారు తల్లి, ఈ పనికిమాల ఎడారి మతాల వల్లనే ప్రపంచంలో లొల్లి. నువ్వు తినక ఉల్లి తడి పోచమ్మ గుడి. అమ్మా, సో ఇప్పుడు ధర్మారెడ్డి, అంతకుముందు అధర్మారెడ్డి, అతను ఎందుకు అలా తయారయ్యాడు? ఇప్పుడు అతను కొడుకు చచ్చిపోయాడు, అతను నా మీద కూడా నోటికొచ్చినట్టు వాగాడు. నేను తిరుమల వెళ్ళినప్పుడు ఇబ్బందులు పెట్టారు. ఎప్పుడు వెళ్ళా బాబు సునీలు, జీసస్ విల్ ఎక్స్క్యూజ్గా నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడు, నీకు పేరు పెట్టలేడా వాడు? ప్రభాస్ అంటే తెలుసా? ప్రభాస తీర్థము కురుక్షేత్రంలో ఉంది తెలుసా? సునీల్ అంటే తెలుసా? మీ నాన్న పేరు తెలుసా?
నీకు పేరు పెట్టలేడు, వాడు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడు. వాళ్ళ నాన్న పేరు మీ నాన్న పేరు రెండు చెప్పి పల్లె పని. అమ్మా, సో విషయం అతను అధర్మం చేయాల్సింది చేసాడు, ఆ వెనకాల ఉన్న బ్యాచ్ చేయించారని చెప్పాడు. అంతేనా? అవును. చాలా పెయిన్ఫుల్ ఏంటంటే కొన్ని లక్షల లీటర్ల దొంగ నెయ్యి వాడబడ్డాం. అమ్మా, అయితే ఒక్కదానికి మనం ధైర్యంగా సంతోషంగా ఉండాలి. అదేంటో చెప్పనా అమ్మా? చెప్పండి గురుగారు. వెంకటేశ ఉన్నాడు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ హౌస్ లో ఉన్న వాళ్ళు ఏమనుకున్నా సరే వెంకటేశ్వర స్వామితో ఎవడెవడ పెట్టుకున్నా వాడు సర్వమంగళం. అవును. అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రెస్ మీట్ లో సాక్షాత్తు స్వామివారి రక్తమే ఎర్ర చందనము, దీన్ని స్మగ్లింగ్ చేస్తే ఊరుకోము అని ఆయన కూడా ప్రస్తావించారు. అది నాకు భలే ఆనందమైంది, నేను చూశా. ఓకే, నేను చూశా. అయితే ఇప్పుడు నెయ్యి టాపిక్ లోకి వస్తే, వీళ్ళు అలా ఎందుకు చేశారు, అది కదా నీ యొక్క ప్రశ్న. అవును అవును. ఇప్పుడు మీరు అంటే గమనించండి, నేను ఎదగాలి అనుకోవడం తప్పు కాదమ్మా, కానీ ఎడారి మతాల్లో ఎదగడం, ఎడ్యుకేట్ అనే పదాలు తక్కువ ఉంటాయి. ఈ ఫర్ ఎడ్యుకేట్ ఉండదు, ఈ ఫర్ ఎన్లైట్ ఉండదు. ఏముంటుంది చెప్పనా? ఈ ఫర్ ఎరాడికేట్, హౌ టు స్పాయిల్, ఎలా నాశనం చేయాలి. లేకపోతే నువ్వు ఏం కనిపెడితే బాగుంటది? ఏదైనా ఒక లోకానికి పనికొచ్చేదాన్ని కనిపెట్టాలి కదా. నువ్వు ఆముదం గింజల వాడి రెసిన్ అని ఒక విషం కనిపెడతావా? విషం కనిపెట్టి హిందువులు లేపేస్తావా? నీకు అటువంటి మస్తకాన్ని ఇచ్చిన పుస్తకం భూమికి అవసరమా చెప్పు? ఇక్కడ మనం గెస్ట్లుగా వచ్చాం భూమి మీదకి. దేవుడు ఏమి ఇలా స్టాంప్ వేసి నువ్వు ముస్లిము, నువ్వు క్రిస్టియను, నువ్వు హిందూ అని పంపలేదు. అవునా? యు ఆర్ బీయింగ్, యు ఆర్ లక్కీ టు బికమ్ హ్యూమన్ బీయింగ్. యు షుడ్ బి వైజ్ and magnanimous and broad, kind. But these fellows only blind, no honesty. ఏదో ఇక్కడ ఉండేవాళ్ళలాగా ఎంతమందిని చూసాం మనం. పోపు వెళ్ళిపోయాడు తెలుసమ్మా? పోపు తెలుసా? తెలుసు. ఎందుకు వంట చేసే పోపు కాదు, తెలుసు గురుగారు. పెద్ద పాపి వెళ్ళిపోయాడు. అనిపిస్తుంది తెలుసమ్మా నీకు? తెలీదు బాబు. ఎమ్మానియలు, మానవత్వం ఉంటే ఎవరిని దూషించకూడదు సార్. మీరు చెప్పిన మార్గం మంచిది, నేను అందులోని పాటిస్తాను. ఇప్పుడు దూషించట్లేదయ్యా ఎమ్మానియలు, ఇది ప్రమాదం ప్రపంచానికి. ఈ ఎడారి మతాలు చాలా ప్రమాదం. అరే, పొద్దున్న లేస్తే నీళ్లు వెతుక్కోవాలి, తిండి వెతుక్కోవాలి, గూడు వెతుక్కోవాలి. పాలస్తీనా వాళ్ళకి పని లేదా? పనికి పని లేదా? వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఫైటింగ్ ఏంటిరే? నీళ్ళు వచ్చేసినాయి, వరద వచ్చేసింది. పాప ఆవిడెవరో ముస్లిం ఆవిడ ఏడుస్తుంది. ఆ ముస్లిం ఆడోళ్ళు ఇలా తిడుతున్నారు, యుద్ధాన్ని ఎంచుకున్నారు, మా బతుకులు ఇలా అయిపోయినాయి. యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు? పాలస్తీనాలో ఉన్నోళ్ళు ఎవరో, వాళ్ళ మూలం ఏంటి చెప్పండి?
వాళ్ళకి వీళ్ళకి మూలం అబ్రహమేనా